అర్థమవుతుంది. సరే, టోటల్గా రేపు కోర్టు విచారణ జరిగితే ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అనర్హత వేయబడే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? 100% ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హత వేటు నుండి తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టే ఈరోజు అలాంటి అవకాశం లేదు కాబట్టే వాటికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా చెరిపేయాలనే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉన్న ఫైల్స్ను దగ్ధం చేయడం కావచ్చు, అక్కడ అరాచకాలు చేయడం కావచ్చు, వీటన్నింటికీ కూడా మూలం ఇదే అన్న. దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంటే మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్లో ఫైల్స్ తగలబెట్టడం వల్ల పోయేదేమీ లేదు. కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటాయి, లేదంటే ఆన్లైన్లో ఉంటాయి, ఇంకా కాదంటే కలెక్టరేట్లో ఉంటాయి. ఇన్ని మార్గాలు ఉండగా ఒక్కచోట తగలబడితే నష్టం ఏంటి అని స్వయంగా ఆయనకు మద్దతు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. కరెక్ట్ అన్న. ఆ విషయము జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన విషయం పాపము వీళ్ళకి తెలియదు. వీళ్ళు కేవలం దోపిడీ చేయడము, లేదంటే దౌర్జన్యాలు చేయడం, ఇలా కాల్ చేయడం మాత్రమే వీళ్ళకి తెలుసు. దీని రికార్డ్స్ ఆన్లైన్లో ఉంటాయి, లేదంటే మళ్ళీ దాన్ని రీజనరేట్ చేయొచ్చు. ఇలాంటి టెక్నికల్ విషయాలు, అలాంటి నాలెడ్జ్ వీళ్ళకు ఉండదు. వీళ్ళకున్న నాలెడ్జ్ వల్ల ఏ విధంగా దోపిడీ చేయాలి, ఏ విధంగా అవినీతి చేయాలి, ఏ విధంగా దౌర్జన్యాలు చేయాలనే దాని మీద వీళ్ళకి నాలెడ్జ్ ఉంది. అక్కడ జరిగిన సంఘటన తర్వాత వీళ్ళకి ఆ విషయం అర్థమైంది కాబట్టి ఇప్పుడు దాని నుండి తప్పించుకునే ప్రయత్నం చేయాలని చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మదనపల్లి అగ్ని ప్రమాదం మీరన్నారు, ఆ ఫైల్స్ ఏదైతే మీరు చెప్తున్న 1000 ఎకరాలు ఆస్తులకు సంబంధించి, కబ్జాలకు సంబంధించిన వివరాలు బయటపడతాయన్న ఉద్దేశంతో తగలబెట్టారు అని. అయితే ఆ విచారణ కోసం ఆయన సిసోడియా గారు వెళ్తే అక్కడ కొన్ని వందల మంది తరలి వస్తున్నారు పెద్దిరెడ్డి బాధితులు. ఇది ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఇంతమంది ఈరోజు ఇప్పుడే ఏదో బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఇప్పుడు బయట వచ్చిన వాళ్ళు కాదన్నా, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది అనే నమ్మకం ప్రజల్లో కలిగితే ప్రతి ఊరిలో, ప్రతి వీధిలో, ప్రతి గల్లీలో వీళ్ళ బాధితులు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా బయట వస్తారు. ఇప్పటి వరకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వము హడావిడి చేస్తుంది, ఏదో ఎంక్వైరీ చేస్తున్నాము, ఫిర్యాదులు స్వీకరిస్తున్నాము అంటున్నారు తప్ప ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి కేసు ఫైల్ చేయలేదు. ఏ ఒక్కరి మీద చర్యలు కూడా తీసుకోలేదు. కనీసం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు కాబట్టి ప్రజలు ఇంకా అనుమానిస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద నెక్స్ట్ స్టెప్ ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఇంకా బాధితులు వేలల్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయట వస్తారు. సో సిఐడి వల్ల మీరు అనుకుంటున్నట్టు రామచంద్రారెడ్డి గారు, అతని అనుచరులు, అతని కుటుంబ సభ్యుల మీద కేసు ఫైల్ చేయడానికి కావాల్సిన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ప్రభుత్వము వెంటనే కేసు ఫైల్ చేసి వీళ్ళ మీద విచారణ జరిపించాలంటే వీళ్ళని అరెస్ట్ చేయాలి. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట ఉండి ఏదైతే ఈ రికార్డులను తారుమారు చేస్తూ అన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తూ అధికారులను ఇబ్బంది పెడుతూ చేస్తుంటే విచారణ ఎలా ముందుకెళ్తుంది, దీని మీద నిజానిజాలు ఎలా బయటకు వస్తాయన్నా ఖచ్చితంగా వెంటనే వీళ్ళు ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే దీని మీద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కావాల్సిన అన్ని సాక్ష్యాధారాలతో ఉన్నాయి. ఖచ్చితంగా వెంటనే కేసు ఫైల్ చేసి వీళ్ళ కుటుంబ సభ్యులని, వీళ్ళ అనుచరులు ఎవరైతే ఈ స్కామ్లో ఉన్నారో వీళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడే అది జరుగుతుంది. నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. బాధితులందరూ క్లియర్గా చెప్తూ ఉన్నారండి. డైరెక్ట్గా ఆయా స్థలాలు, పొలాలకు సంబంధించిన, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొచ్చి మీడియాకు చూపిస్తున్నారు, సిసోడియా గారికి ఇస్తూ ఉన్నారు. ఇది పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి, కొడుకు మిథున్ రెడ్డి, వీళ్ళందరూ ఆక్రమించారు, వాళ్ళ చెర నుంచి మా భూములు మాకు ఇప్పించండి, మా ఆస్తులు. నేరుగా బాధితులు రిటర్న్ గా ఫిర్యాదు చేసి నేరుగా సాక్ష్యం చెప్తున్నప్పుడు కేసు ఫైల్ చేయడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలన్నా? ఈ రోజు నా దగ్గర 142 ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇచ్చాను. ఇవన్నింటిలో కూడా మీరు అన్నట్టు ఇందులో 3 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది. అదే విధంగా 2 సెంట్లు, 3 సెంట్లు సంబంధించి